రాష్ట్రంలో ఒక రాక్షస పరిపాలన, ఏది కూడా ఒక పాజిటివ్ మోడ్ లేనటువంటి ఒక ప్రభుత్వం పేద ప్రజలను ఇంకా పేదరికంలో తీసుకెళ్లే విధంగా పరిపాలిస్తుంది తప్ప ఈ రాష్ట్ర ఆర్థిక వనరులను కొంచెం పెంచాలని కానీ భావితరాలకి ఏదైనా మంచి చేద్దామని చెప్పి ఏ మాత్రం ఆలోచన లేకుండా పూర్తిగా రాష్ట్రాన్ని అప్పుల ఊపిలో దింపే విధంగా ఇప్పుడు 19 నెలల్లో 20 నెలల్లో దాదాపుగా 1,36,000 కోట్ల రూపాయలు అప్పు చేసి కేవలం గత 6-7 నెలల్లోనే 70,000 కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి ఘనత చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఈ యొక్క ప్రభుత్వానికి మిగిలింది. ఈ యొక్క అప్పులు పరంగా చేసుకుంటూనే మరి విపరీతమైనటువంటి పన్నుల భారం ఎక్కడా లేని విధంగా ఈ రాష్ట్రంలో అన్నిటి మీద కూడా పన్నులు. మేము ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం, గతంలో కూడా మేము ఏదైతే వీరు మున్సిపాలిటీలో ఉన్న ప్రతి ఒక్క పేదవాడిని కూడా నడ్డి విరిగే విధంగా ఇబ్బంది పెట్టే విధంగా ఏదైతే పన్నులు పెంచారో అప్పుడు కూడా మేము ఉద్యమించాం. రాబోయే రోజుల్లో అయితే నూతన చట్టం తీసుకొచ్చి మన ఇంట్లో మన బాత్రూమ్ కట్టుకున్నా మన కింద నుంచి పైకి వెళ్ళినా కూడా దానికి కూడా ట్యాక్స్ చేసే విధంగా ఇలాంటి చట్టాలు తెస్తే మేము ఉద్యమిస్తాం. తప్పకుండా వెనక్కి తీసుకునే దాకా కూడా మేము పోరాడతాం, ప్రజల పక్షాన మేము ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. అలాగే చూస్తూ ఉంటే పెట్రోల్ డీజిల్ మీద ట్యాక్స్, అత్యధికమైన ట్యాక్స్ ఎక్కడ ఉంది ఈ దేశంలో అంటే అది కేవలం ఆంధ్రప్రదేశ్ మీద. అలాగే ఎలక్ట్రిసిటీ రేట్లు పెంపొందించారు. గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు 2014-19 దాకా ఏ నాడు కూడా పేద ప్రజలకు ఇబ్బంది పడే విధంగా మేము ఏ నాడు కూడా కరెంట్ ఛార్జీలు పెంచలేదు. ఈ రోజున కరెంట్ ఛార్జీలు పెంచుతూ ఉన్నారు. మరి ఇప్పుడు చూస్తూ ఉంటే కొత్త పథకం అని చెప్పేసి రైతులకి మీటర్లు పెట్టే విధంగా, మోటార్ల కరెంట్ కూడా మీటర్లు పెట్టే విధంగా నూతనంగా కొంచెం చట్టం తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా పేదవాడిని నడ్డి విరిచే విధంగా ఉన్నాయి తప్ప ఏది కూడా సంక్షేమ కార్యక్రమాలు చేసే విధంగా ఈ ప్రభుత్వం లేదని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే వరదలు వచ్చి రైతు ఇబ్బంది పడుతూ ఉన్నాడో అతనికి ఇప్పటికి కూడా పెట్టాక మాత్రం రంగులు వేసుకుని రైతు భరోసా కేంద్రాలని లేకపోతే ఇతర పథకాల కింద ఆఫీసులు పెట్టారు తప్ప అక్కడి నుంచి ఎలాంటి సేవ కూడా అందించని విధంగా ఈ యొక్క ప్రభుత్వం ముందు నడుస్తూ ఉంది. రైతు యొక్క బాధని చూస్తే తప్పకుండా ఇది కుప్పకూలిపోతుందని చెప్పి కూడా నేను వారికి చాలా గట్టిగా హెచ్చరిస్తూ ఉన్నాను. అన్ని పథకాల్లో కూడా చెప్పేది ఒకటి చేసేది ఒకటి. మాట చెప్పుకోవడానికేమో అన్న చెప్పాడంటే చేసేస్తాడు అంతే అని చెప్పి స్లోగన్ పెట్టుకుంటారు తప్ప ఒక్క పని కూడా పూర్తిగా చేయదు. దాన్ని ప్రశ్నిస్తే అసెంబ్లీలో మాట్లాడితే దాన్ని ప్రివిలేజ్ కమిటీ ద్వారా సస్పెండ్ చేయడానికి కుట్రలు పడతారు. అసెంబ్లీలో మేము క్లియర్గా చెప్పాం, మీరు చెప్పింది గతంలో ఏంటి దాన్ని ఎందుకు మార్చారు అనేది. అంటే ప్రజలు అందరూ మీరు నమ్మించి మోసం చేశారు అని చెప్పేసి అది 45 సంవత్సరాల పెన్షన్ అవ్వచ్చు, లేకపోతే వృద్ధులకు ఇచ్చే పెన్షన్ అవ్వచ్చు. మీరు 2,000 3,000 చేస్తున్నారు కానీ 4 విడతలు చేస్తారని మీరు ఎప్పుడు చెప్పలేదు. ఆ 4 విడతలు కూడా ఒక విడతలు మాత్రమే 2,250 చేశారు. రెండో విడత ఎప్పుడు ఇస్తారని చెప్పి కూడా మేము గతంలో కూడా డిమాండ్ చేస్తాం. అదే డిమాండ్ మేము చేస్తే మా మీద సస్పెన్షన్ వేట్లు వేస్తూ ఉన్నారు. ఈరోజు చూస్తూ ఉంటే అమ్మఒడి అందరికి ఇస్తామని చెప్పారు, మరి ఈరోజు అంగన్వాడీకి ఇవ్వము లేదా ఇంకో వేరే వాళ్ళకి ఇవ్వము అని చెప్పేసి ఎన్నో ఆంక్షలు పెట్టి అందరికి కత్తిరించే విధంగా చేస్తూ ఉన్నారు. వచ్చారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు గతంలో అంటున్నారు అభివృద్ధి కోసం ఎలాంటి మార్పులు చేసినా మనము హైదరాబాద్లో చూసాము, ఎక్కడ చూసాము, గతంలో రోడ్డు చిన్నగా ఉన్న రోడ్డు మధ్యలో చిన్న గుడ్లు పెట్టేవారు. దాన్ని మనం సైడ్ చేసి ఇంకా బ్రహ్మాండంగా అక్కడ కాదు మన నియోజకవర్గం అందరూ కూడా సోదరు చూశారు. మన నియోజకవర్గంలో కూడా రేపల్ల ఎంటర్ అయ్యే లోపల దగ్గర మనకి బ్రహ్మేంద్ర స్వామి గుడి బ్రహ్మాండంగా గుడి ఉండేది. కానీ వాళ్ళని ఒప్పించి వాళ్ళకి పుష్కరాలు వచ్చినాయి. ఇలాంటి వచ్చినప్పుడు మనకి రోడ్ వైడింగ్ చేస్తే అందరికీ రాబోయే రోజుల్లో కూడా భావి తరాలకి ఊర్లో వచ్చే వాళ్ళందరికీ కూడా వ్యాపారస్తులు అవ్వచ్చు, ఇక్కడ ఉండే వాళ్ళొచ్చు, బంధువులందరూ కూడా బాగుంటుంది. కాబట్టి దీన్ని మనం పక్కన చేస్తాము. దానికి కూడా కావాల్సిన స్థలం మనం ఏర్పాటు చేసి దానికి కూడా కావాల్సిన ఆర్థిక వనరులు మనం ఏర్పాటు చేసాం. దానికి కూడా శంకుస్థాపన అందరూ వచ్చారు, దానికి కూడా చేసాం. అలాంటి అభివృద్ధి కార్యక్రమాలకి మనం చేసేటప్పుడు గుడి అవ్వచ్చు, బడ అవ్వచ్చు, ఆసుపత్రి అవ్వచ్చు, అన్నీ కూడా మార్చినప్పుడు దానికి ప్రత్యేకంగా దానికైనా మెరుగ్గా చేసాం. 40 గుళ్ళు మేము మార్చాము అంటే 40కి 400 గుళ్ళు బ్రహ్మాండంగా తీర్చిదిద్ది చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఆలయాల కోసం ప్రత్యేకంగా ఫండ్ ఇచ్చాం. అక్కడ ఉన్న చర్చి మార్చాము. పెనుమూడు చర్చి ఉండింది, చర్చి మార్చేసాం. ఆర్థికంగా మేము డబ్బులు ఇచ్చి మేము మళ్ళీ కట్టించాం. అలాంటి అంటే ఉట్టి ఆలయాలే కాదు, ఎలాంటివి ఉన్నా కూడా పునర్నిర్మాణం చేసి వాటికి, ఎందుకంటే అక్కడ ఆ ఊరికి గ్రామస్తులు, నేను ఆ ఊరిలో ఉండను, ఆ గ్రామంలో ఉండే వారికి మెరుగైన సదుపాయం ఇవ్వడం కోసం ఇలాంటి కార్యక్రమాలు చాలా చేశాం. ఇప్పుడు హైదరాబాద్లో దర్గా వచ్చినప్పుడు కూడా వాళ్ళు పర్మిషన్ తీసుకుని వాళ్ళు మీకు టీవీ9 ఆఫీస్ పక్కన బ్రహ్మాండ దర్గా ఉంది,
అక్కడ కూడా దాన్ని దాన్ని జరిపినప్పుడు వాళ్ళకి కావాల్సిన ఎలకవైపు స్థలం ఇచ్చి దానికి ఎక్కడైనా అభివృద్ధి జరిగినప్పుడు అలాంటి కార్యక్రమాలు ప్రత్యామ్నాయ కార్యక్రమాలు చేస్తారు. ధ్వంసం వేరు, అభివృద్ధి కార్యక్రమం వేరు. దానికి దీనికి లింక్ పెట్టడం ఈ ప్రభుత్వం యొక్క చేతగాంతనం. వాళ్ళ ప్రభుత్వంలో ఉండి ఆలయాలపై దాడి జరుగుతూ ఉంటే ప్రతిపక్షాల మీద వేయడానికి సిగ్గుండాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రభుత్వ యంత్రాంగం లేదా? దొంగలు మామూలుగా దొంగలు కానీ మటన్లో పెడితే వారిలో పట్టుకుంటారు. ఇలాంటి మత కలవాలు సృష్టించే వాళ్ళని, మత విద్వేషాలు సృష్టించే వాళ్ళని ఈ రాష్ట్రంలో మంచి ప్రశాంతంగా ఉండే మనుషులందరూ మధ్య చిచ్చు పెట్టే విధంగా జరుగుతున్న పరిణామాలు పట్టుకునే బాధ్యత వాళ్ళది లేదని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. అభివృద్ధికి ఇలాంటి కుట్రపూరితానికి మీరు లింక్ చేయకండి. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఇలాంటి కుట్రలకి ఎప్పుడు దగ్గరగా లేదు. గతంలో మత కలహాలు ఉన్నప్పుడు వాటి పూర్తిగా ఖండించే రౌడీజం అనేది హైదరాబాద్ లాంటి ప్లేస్లో లేకుండా చేసినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీకి ఉంది. ఈ రాష్ట్రంలో అల్లర్లు ఎప్పుడు అనుభవించండి. 2004 తర్వాత కొన్ని మంటలు జరిగినాయి. మళ్ళీ 14, 19 ఎప్పుడు లేవు. మళ్ళీ 19 తర్వాత ఎన్ని మంటలు జరిగినాయి, ఎంతమంది మీద జరిగినాయి, ఎన్ని దాడులు జరిగినాయి, మీరు కూడా తీయండి స్టాటిస్టిక్స్, మీకు తెలుస్తుంది. ఎవరు ప్రశ్నిస్తే చంపేస్తారా? ఒక ఎమ్మెల్యే ఉండి ప్రశ్నించారు ఇసుక మీద అని చెప్పేసి ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుడు ఇంటికి వెళ్ళి కూర్చుండే స్థితి మనం చూసాం ఎప్పుడన్నా? కేవలం ఈ యొక్క రౌడీ ఫ్యాక్షన్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఈ తరుణంలో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. తప్పకుండా తగిన సమయంలో తగిన బుద్ధి కూడా చెప్తారని చెప్పి తెలియజేస్తాం. బెదిరించి లాక్కోవడానికి చూస్తూ ఉంటారు. వెళ్ళే వాళ్ళు వెళ్తారు, ఉండేవాళ్ళు ఉంటారు. తెలుగుదేశం పార్టీ అనేది ఒక పెద్ద యూనివర్సిటీ. వస్తారు, వెళ్తారు. ఈరోజు మీరు ఈ తెలుగు రాష్ట్రాల్లో పార్టీలు చూసుకోండి. అక్కడ టీఆర్ఎస్ అందరు తెలుగుదేశం పార్టీ చెందిన వాళ్ళు, వైసీపీ ఎంతమంది లేదు, టీఆర్ఎస్ తెలుగుదేశం చెందిన వాళ్ళు పరిపాలిస్తుంది. అక్కడ ముఖ్యమంత్రి పక్కన రాష్ట్రంలో అది టీడీపీ చెందిన వాళ్ళే. అక్కడ మంత్రులు మొత్తం క్యాబినెట్ మొత్తం కూడా ఇక్కడ చెందిన వాళ్ళే. అట్లా వస్తారు, వెళ్తారు. రాజకీయం వేరు, ప్రజా పరిపాలన వేరు, బాధ్యతలు వేరు. ఎవరో ఒకరికి వెళ్తారా? వెళ్ళిన వాళ్ళు ఏమన్నా ఉన్నారా? చేశారా? వెళ్ళారు, ఇద్దరు ముగ్గురు వెళ్ళారు కదా. దానికి దీనికి సంబంధం వీళ్ళు వెళ్ళటం వేరు, వాళ్ళు రావటం వేరు. వాళ్ళ దగ్గర ఉండి ఇబ్బంది పడి భరించలేక ఈ యొక్క ఏదైతే కుట్రపీత పరిపాలన చేస్తున్నారో అవి సహించలేక వచ్చే వాళ్ళు స్వాగతిస్తా ఉన్నాం. ఎవరైతే ఈ ప్రభుత్వంపై పోరాటం చేస్తూ ఉన్నారో వాళ్ళందరినీ స్వాగతిస్తూ ఉన్నాం. ఎవరైతే ప్రజల మీద ఇన్ని పన్నులు మోపుతా ఉన్నారో ఈ ప్రభుత్వం వాళ్ళపైన పోరాటం చేయడానికి ఎవరైతే వస్తూ ఉన్నారో వాళ్ళని స్వాగతిస్తూ ఉన్నాం. ఒక ప్రశాంతమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉండాలని తపన పడి తెలుగుదేశం పార్టీలోకి వచ్చి మేము పోరాటం చేస్తా ఉన్నాం. వాళ్ళని మేము స్వాగతిస్తా ఉన్నాం. తప్పకుండా మేము అలాంటి అందరూ గుమిగూర్చి తప్పకుండా అందరం కలిసికట్టుగా ఉండి ఈ యొక్క ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేయాల్సిన ప్రతి ఒక్క పోరాటం చేస్తాం. మాకు ఆంధ్రప్రదేశ్లో ఒక మంచి వాతావరణంగా ఎక్కడ కూడా ఇలాంటి అలజడులు, ఇలాంటి మత కలహాలు, అలాగే పెను భారాలు వేసి ఇంకా పేద ప్రజలని పేదరికంలో కూర్చే విధంగా చేస్తామంటే మేము ఒప్పుకోము. 5,000, 2,000 ఇచ్చి మళ్ళీ పెనాల్టీ రూపాయల్లో 10,000 రూపాయలు, 20,000 రూపాయలు తీసుకునే విధంగా ఇప్పుడు ట్యాక్సీ డ్రైవర్లు అవ్వచ్చు, ఆటో డ్రైవర్లు అవ్వచ్చు, లారీ డ్రైవర్లు అవ్వచ్చు, అందరి దగ్గర కూడా విపరీతమైన ట్యాక్సులు పెట్టి ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేశారని తట్టని మట్టేశారండి. ఎక్కడన్నా మీరు రండి, ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరుగుదాం. ఎక్కడన్నా ఒక తట్టడి బట్ట వేసింది నాకు చూపించండి. గుంటలమయం అయిపోయింది. అప్పులు 1,36,000 కోట్ల అప్పులు ఇవాళ చేసి 70,000 కోట్ల రూపాయలు ప్రజలపైన భారం వేస్తాం. ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేయనటువంటి ప్రభుత్వం ఏదైనా ప్రపంచంలో ఉంది అంటే అది కేవలం ఈ ఆంధ్రప్రదేశ్లో పరిపాలిస్తున్నట్టే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెప్పి తెలియజేస్తాం. థ్యాంక్ యూ.